నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను నిత్య శ్రీనివాస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖలో తహసీల్దార్ హత్యపై కొనసాగుతున్న దర్యాప్తు. పోలీసుల అదుపులో 4 అనుమానితులు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ కస్టడీలో భారీగా అక్రమస్తుల గుర్తింపు. వందల డాక్యుమెంట్స్ గుర్తించిన ఏసీబీ అధికారులు. దెందులూరులో సిద్ధం సభ హాజరు కానున్న సీఎం జగన్. మలుపులు తిరుగుతున్న జార్ఖండ్ రాజకీయం. హైదరాబాద్ లో జేఎంఎం ఎమ్మెల్యేల క్యాంపు. ఉత్తరాదిని కమ్మేసిన పొగమంచు. రహదారులపై వాహనదారుల అవస్థలు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. కాసేపట్లో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు లేఖ పంపనున్నారు. మరోవైపు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ ఇవ్వకపోవడం, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విభేదాల కారణంగా మనస్తాపంతో ఉన్న రాజయ్య బీఆర్ఎస్ ను వీడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మంత్రి పొంగులేటితో చర్చలు జరిపిన రాజయ్య ఈ నెల 10న కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారని తెలుస్తోంది. వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. కాసేపట్లో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు లేఖ పంపనున్నారు. మరోవైపు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ ఇవ్వకపోవడం, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విభేదాల కారణంగా మనస్తాపంతో ఉన్న రాజయ్య బీఆర్ఎస్ ను వీడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మంత్రి పొంగులేటితో చర్చలు జరిపిన రాజయ్య ఈ నెల 10న కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారని తెలుస్తోంది. వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. కాసేపట్లో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు లేఖ పంపనున్నారు. మరోవైపు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ ఇవ్వకపోవడం, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విభేదాల కారణంగా మనస్తాపంతో ఉన్న రాజయ్య బీఆర్ఎస్ ను వీడుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే మంత్రి పొంగులేటితో చర్చలు జరిపిన రాజయ్య ఈ నెల 10న కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారని తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సుధాకర్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యంగా చెప్తే రాజకీయ నాయకులు ఎప్పటికీ వివాద సందర్భంలో ఉండే వ్యక్తి అనగా ముఖ్యంగా చెప్పేది డాక్టర్ తాటికొండ రాజయ్య పేరు ముందుగా వినబడుతుంది. ఎందుకంటే గతంలో తెలంగాణ రాష్ట్రం గురించి కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికై తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తొలి ఉప ముఖ్యమంత్రి కూడా పనిచేయడం జరిగింది. తర్వాత మరికొద్ది రోజుల తర్వాత అతని ముఖ్యమంత్రి పదవిని ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి కూడా తప్పించడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఎన్నికలలో కూడా అక్కడ
గత కొన్ని శతాబ్దాల నుంచి 2-3 శతాబ్దాల నుంచి కూడా ఉప్పు నిప్పులాగా ఉండే కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య ఇద్దరి మధ్యలో స్టేషన్ గన్పూర్లో వర్గపూర్ ఎప్పటికీ నిరంతరం నడుస్తూనే ఉంటుంది. ఈ మధ్య కాలంలో తాటికొండ రాజయ్య సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా అతనికి కాదని చెప్పేసి కడియం శ్రీహరికి టికెట్ ఇవ్వడంతో పాటు అప్పటి నుంచి కూడా తాటికొండ రాజయ్య మనస్తాపానికి గురి అయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా చాలా సార్లు మీడియా ముందుకు వచ్చి ఏడవడం జరిగింది, అతనికి ఉన్న బాధ కూడా బయట పెట్టుకోవడం జరిగింది. దానిలో ప్రకారంగా చూస్తే ఈ మధ్య కాలంలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో తాటికొండ రాజయ్య ప్రాధాన్యత తగ్గిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ పోయినా కూడా ఓన్లీ కడియం శ్రీహరి వారికే అవపడుతున్నారు. స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నందుకనే అదేనా అవపడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో కూడా తాటికొండ రాజయ్య అనే ఒక వ్యక్తికి ప్రాధాన్యత కూడా తగ్గిందని చెప్పేసి అతను కూడా మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా నాకు పార్టీలో ప్రాధాన్యత లేని కాడ నేను ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే మా మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, మాదిగలకు ఆత్మస్థైర్యం కూడా దెబ్బతింటుంది. నేను ఏదో ఒక దాంట్లో ఉండాలి, లేకపోతే నాకు పరిస్థితి బాగాలేదు. మా కార్యకర్తలు కూడా కాంగ్రెస్ లో జాయిన్ కావాలని చెప్పి వాళ్ళు కూడా ఒత్తిడి తీసుకురావడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. దానిపైన ఈ రోజు తాటికొండ రాజయ్య మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది. గత కొద్ది రోజుల నుంచి కూడా కార్యకర్తల ఒక ఒత్తిడి మేరకే నేను ఈ నిర్ణయం తీసుకోబోతున్నాను. రానున్న రోజులలో కూడా కార్యకర్తలతో చర్చించుకొని ఏ రోజైనా కూడా నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి సిద్ధం ఉన్నాను. ఎందుకంటే గతంలో కూడా నాకు అంటే తాటికొండ రాజయ్యకు రాజకీయంగా లైఫ్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవచ్చు. అందుకనే నేను మళ్ళీ నా మార్క్స్ పార్టీలోకి పార్టీకి వెళ్తానని చెప్పడం జరుగుతుంది. మరికొద్ది రోజులలో కూడా ముఖ్యంగా చూస్తే 10వ తారీఖు కూడా అతను ఒక పోవడానికి మొత్తం సిద్ధం చేస్తున్నా అనేది కూడా తెలుస్తుంది. అదే కాకుండా 10వ తారీఖు వెళ్తారా లేదంటే ఇంకా ముందస్తుగా వెళ్లే అవకాశం ఉందని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. నిత్య. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పార్లమెంట్ స్థానాలకు టికెట్ల దరఖాస్తులకు నేడే చివరి రోజు. ఈ రోజు సాయంత్రం వరకు ఆశావాహుల నుండి హస్తం పార్టీ అప్లికేషన్ను స్వీకరించనుంది. ఇప్పటి వరకు 17 స్థానాలకు గాను 140 మంది అప్లికేషన్స్ దాఖలు చేసుకున్నారు. ఇక అప్లికేషన్స్ ఇవ్వడానికి నేడు చివరి రోజు కావడంతో నిన్న భారీగా దరఖాస్తులు అందాయి. ఆశావాహులు 100కు పైగా అప్లికేషన్స్ ఇచ్చారు. రాష్ట్రంలో ఎంపీ టికెట్ల కోసం ప్రొఫెసర్లు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు పోటీ పడుతున్నారు. దరఖాస్తులకు చివరి రోజు కావడంతో నేడు పెద్ద సంఖ్యలో అప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఖమ్మం కాంగ్రెస్ లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఖమ్మం పార్లమెంట్ స్థానానికి తీవ్రమైన పోటీ నెలకొంది. మాజీ సీనియర్లు, కీలక నేతల కుటుంబ సభ్యులు ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగేందర్, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి టికెట్ రేసులో ఉన్నారు. ఇవాళ ఖమ్మంలోని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్యాంప్ ఆఫీస్ నుంచి 500 కార్లతో భారీ ర్యాలీగా ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి మల్లు నందిని వెళ్లనున్నారు. మల్లు నందినికే టికెట్ ఇవ్వాలని
విక్రమార్క అనుచరులు కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం ఎంపీ స్థానంలో సోనియా గాంధీ పోటీ చేయకపోతే అక్కడ తాను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి ప్రకటించారు. దీంతో ఖమ్మం అభ్యర్థి ఎవరు అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. వైసీపీ ఎమ్మెల్యేలో ఆయన వ్యవహార శైలి అందరికంటే కాస్త భిన్నంగా ఉంటుంది. అంతేకాదు ఏదో ఒక వ్యాఖ్యలతో తరచూ వార్తల్లోకి ఎక్కుతారు. అన్ని విషయాల్లోనూ సూటిగా మాట్లాడే ఆయన ఒక్క విషయంలో మాత్రం ఎటూ తేల్చడం లేదు. తన పోటీపై కాలమే చెబుతుందని మాట దాటేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా లేక రాజకీయాల నుంచి వైదొలుగుతారా అనే అంశంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అధికార కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటున్నారు. ఆయన తీరుపై స్థానిక నాయకులు కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. తాను ఉంటున్న పార్టీ పైన ప్రభుత్వం పైన నెగిటివ్ కామెంట్స్ చేస్తూ అధిష్టానానికి కోరకరాని కొయ్యగా మారారనే వాదనలు సైతం బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవల విజయవాడలో సీఎం పాల్గొన్న సభకు దూరంగా ఉన్న ఆయన శనివారం జరిగే సిద్ధం సభలో పాల్గొంటారా లేదా అనే విషయం స్పష్టత లేదు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆ ఎమ్మెల్యే మాటల్లో ఎందుకంత మార్పు వచ్చిందనే విషయాలపై స్వతంత్ర ప్రత్యేక కథనం. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ రాజకీయాల్లో ఉంటారా లేక సన్యాసం పుచ్చుకుంటారా లేక ప్రతిపక్ష పార్టీలో చేరతారా అనే విషయం కొద్ది కాలంగా వైసీపీ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్న ఆయన ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు. అభివృద్ధి చేయకపోవడం వల్ల ప్రజలు నిలదీస్తున్నారని, చేసిన పనులకు బిల్లులు రాక ఆస్తులు అమ్ముకునే స్థితి ఉందని ఒక గ్రామంలో జరిగిన సభలో ఆయన మాట్లాడడం మీడియాలో పెద్ద దుమారమే రేపింది. బాహటంగానే వైసీపీ అధిష్టానాన్ని నిలదీస్తున్నారు. దీంతో సీఎం జగన్ ఆయనను పక్కన పెట్టారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో గుంటూరులో ఒక ఎన్ఆర్ఐ నిర్వహించిన సభలో ప్రతిపక్ష నాయకుడు పాల్గొన్న సమయంలో జరిగిన ఘటనలో 3 మృతి చెందడంతో ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఎన్ఆర్ఐ వసంతమిత్రుడు కావడంతో ఆయనపై తీసుకున్న చర్యల కారణంగా ప్రభుత్వంపై విమర్శలకు తెగబడ్డారు. సందు దొరికితే పార్టీ అధిష్టానాన్ని ప్రభుత్వ చర్యలపై అప్పటి నుంచి ధిక్కార స్వరం వినిపిస్తూనే ఉన్నారు. సొంత పార్టీలోనే రెబల్గా మారారు. అయితే ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నప్పటికీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో మాత్రం తప్పనిసరిగా పాల్గొంటున్నారు. పోనీ అక్కడైనా ప్రభుత్వ కార్యక్రమాల పట్ల సానుకూల ప్రసంగం చేస్తున్నారా అంటే అదీ లేదు. అక్కడ కూడా ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు చేస్తూ నిప్పులు చెరుగుతున్నారు. ఇటీవల విజయవాడ నడిబొడ్డున్న అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నప్పటికీ ఎడమొహం పెడమొహంలాగా వసంత దూరంగానే ఉన్నారు. ఎన్నికల సమయంలో వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సభలో వసంత విజయవాడలో ఉండి కూడా పాల్గొనకపోవడం వైసీపీ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. దీంతో పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం ఆవరించింది. అంతేకాదు ఇటు స్థానిక నాయకులు అటు కార్యకర్తలు దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు. వైసీపీ అధిష్టానానికి ఎమ్మెల్యేకి మధ్య నియోజకవర్గంలోని క్యాడర్ మొత్తం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కొద్ది కాలంగా పార్టీ నాయకులకు కార్యకర్తలకు కూడా ఆయన దూరంగానే ఉంటున్నారు. ఫోన్లు చేసినా కూడా స్పందన ఉండడం లేదని స్థానిక నాయకులు ఆందోళన చెందుతున్నారు. వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాలకు కూడా ఆయన దూరంగా ఉండడంతో జిల్లా నాయకత్వం పిలుపు మేరకు పార్టీ నాయకులే నిర్వహిస్తున్నారు. వసంత వ్యవహార శైలిని క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్న పార్టీ అధినాయకత్వం జిల్లా నాయకత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేసేందుకు సిద్ధం పేరుతో దెందులూరు కేంద్రంగా బహిరంగ సభను ఏర్పాటు చేసింది. నాయకులను కార్యకర్తలను తరలించే బాధ్యతను నియోజకవర్గ పరిశీలకులుగా ఉన్న పడమట సురేష్ బాబుకు ఆ బాధ్యతను అధిష్టానం అప్పగించింది.
ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గాని ఆయన కార్యాలయం నుంచి గాని ఇప్పటి వరకు తమకు ఎటువంటి సమాచారం రాలేదని నాయకులు చెప్పడం మరింత చర్చకు దారితీసింది. ఏది ఏమైనా తమ అధినాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొనే సభను జయప్రదం చేసేందుకు నాయకులు ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకొని పనిచేస్తున్నారు. తన వ్యాఖ్యలతో వైసీపీ అధిష్టానానికి ప్రభుత్వం ఇబ్బందిగా మారినప్పటికీ అంగ అర్ధబలం ఉన్న తన వైసీపీ వైపే అధిష్టానం చూస్తోందని ధీమాతో ఉన్నారు వసంత. అయితే వసంతకు త్వరలోనే సీఎం జగన్ షాక్ ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయని వైసీపీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో వసంత చేసిన వ్యాఖ్యలను సీఎం జగన్ చూసి చూడనట్లు వదిలేసినప్పటికీ ఎన్నికల సమయంలోనైనా ఆయన వ్యవహార శైలి మార్చుకుంటారని ఎదురు చూస్తున్నట్లు కనిపిస్తోంది. అయినా ఆయన తీరులో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. అంతేకాకుండా వసంత మాటలు పార్టీకి నష్టం చేసే విధంగా ఉండడంతో ఆయనను సీఎం జగన్ దూరం పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలను చూస్తే పార్టీ ఆయనకు సీటు ఇచ్చేది లేదని వైసీపీ బాహాటంగా మాట్లాడుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీకి నష్టం జరగకుండా చేసేందుకు వైసీపీ అధిష్టానం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల నియోజకవర్గాల మార్పులో భాగంగా జిల్లా మంత్రిగా పెడన ఎమ్మెల్యేగా ఉన్న జోగి రమేష్ పెనమలూరుకు మార్చారు. ఆ నేపథ్యంలోనే అవసరమైతే మైలవరంలో పోటీ చేయాల్సి ఉంటుందని ముందుగానే జోగి రమేష్ కు చెప్పినట్లు తెలుస్తోంది. 2 రోజులుగా వైసీపీ అధిష్టానం తాడేపల్లి కేంద్రంగా మైలవరం పోటీపై చర్చలు చేసినట్లు సమాచారం. మంత్రి జోగి రమేష్ తో సీఎం జగన్ పలుసార్లు చర్చలు జరిపిన అనంతరం సొంత నియోజకవర్గం మైలవరం నుంచి పోటీ చేయాలని ఆదేశాలు రావడంతో పెనమలూరులో కూడా కార్యక్రమాలు తగ్గించినట్లు జోగి రమేష్ ముఖ్య అనుచరులు చెబుతున్నారు. 1-2 రోజుల్లో అధిష్టానం కూడా ప్రకటన చేస్తుందని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. పార్టీ చేసే ప్రకటనతో వసంత పార్టీలో ఉంటారా, ఆయనకు టికెట్ వస్తుందా రాదా అన్నది కూడా 1-2 రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే వచ్చే నెల 4-5 తేదీల్లో తాను మీడియా సమావేశం పెట్టి మాట్లాడతానని, తన మనోభావాలు వెల్లడిస్తానని చెప్పడం చూస్తే వైసీపీ నుండి వసంత త్వరలోనే వైదొలుగుతారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. మొత్తం మీద ఒక చిన్న వివాదం వసంతను పార్టీకి దూరమయ్యేలా చేసింది. ఇదిలా ఉంటే వసంత క్యాడర్ ఎటువైపు మొగ్గు చూపుతారనే అంశం కూడా తెరపైకి వచ్చింది. వసంత పూర్తిగా రాజకీయాల నుండి వైదొలుగుతారా లేదా వేరే పార్టీలో చేరతారా అనే అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. వసంత రాజకీయ భవిష్యత్తు ఏంటనేది రాజకీయ తెరపై వేచి చూడాల్సిందే. జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గం అభ్యర్థిగా గుమ్మడి కుతూహలమ్మ కుమారుడు రాజేష్ను బరిలోకి దింపేందుకు వైసీపీ అధిష్టానం సిద్ధమైంది. 1984 నుంచి తమది కుటుంబం అని రాజకీయాల్లో లోటుపాట్లు అర్థం చేసుకోగలనని రాజేష్ అంటున్నారు. తన రాజకీయ అనుభవంతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్న రాజేష్తో మా ప్రతినిధి జేజీరామ్ ఫేస్ టు ఫేస్. కుతూహలమ్మ అనగానే చిత్తూరు జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్రంలో కూడా ఒక మంచి పేరు ఉంది, ఒక గుర్తింపు ఉంది. రాజకీయ కుటుంబంగా కూడా ఒక చారిత్రకమైనటువంటి గుర్తింపు కూడా ఈ కుటుంబానికి ఉంది. రానున్నటువంటి 2024 సార్వత్రిక ఎన్నికల్లో కుతూహలమ్మ కుటుంబం నుంచి కూడా రాజేష్ అంటే తన అక్క కొడుకైనటువంటి రాజేష్కి సత్యవేడు టికెట్ను ఇచ్చే విధంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నేపథ్యంలో గతంలో ఉన్నటువంటి ఆదిమూలాన్ని పక్కన పెట్టి, ప్రస్తుతం ఉన్నటువంటి ఆదిమూలాన్ని పక్కన పెట్టి రాజేష్కి ఈ టికెట్ ఎందుకు ఇచ్చారు, ఏంటి, ఏం జరుగుతుంది అంటే రాజేష్ ఇక్కడ గెలిచిన తర్వాత అక్కడ ప్రజలకు ఏం చేయబోతున్నారు అనేటువంటి విషయాలు అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే. ఫస్ట్ స్వతంత్ర టీవీ నుంచి మీకు కంగ్రాట్స్ అన్న. థ్యాంక్ యూ అన్న. మనం మొదటి నుంచి కూడా 89 నుంచి మనం చూసుకుంటే పూర్తిగా కుతూహలమ్మ సొంత కొడుకుగా, మీరు అక్క కొడుకైనా కూడా సొంత కొడుకుగానే మిమ్మల్ని భావించి ఇక్కడే పెరిగి పెద్ద అయ్యారు. అయితే ఈ నేపథ్యంలో ఒక రాజకీయ కోణంలో ఉన్నటువంటి ఈ కుటుంబం కంటిన్యూగా కూడా అప్పటి నుంచి
అమ్మతో పాటు ఉండి అటు రాజకీయాల్లో కావచ్చు, యాక్టివ్ పాలిటిక్స్లో కూడా ఉన్నటువంటి పేరైతే రాజేష్కి ఉంది. ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని గుర్తించి ఈ సత్యవేడికి సంబంధించి టికెట్ ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఏ విధంగా ముందుకు పోబోతారన్న దీంట్లో? నాకు ఎంపీ గురుమూర్తి గారు కూడా ఫ్రెండే. గురుమూర్తి గారు కూడా పరిచయం చేస్తానన్నారు. కాబట్టి ఆల్రెడీ గురుమూర్తి తిరిగి ఉన్నారు కాబట్టి నేను గురుమూర్తిని కూడా కోఆర్డినేట్ చేసుకొని లోకల్ నాయకుల్ని, లీడర్స్ని ఆల్రెడీ కొంతమందిని మాట్లాడాను. ఇంకా టచ్లోకి వెళ్తున్నాను. అందరూ కూడా మేము పార్టీకి చేస్తామన్నా క్యాండిడేట్ మాకు ఎవరున్నా మాకు పార్టీ కావాలి, మాకు ముందున్న క్యాండిడేట్ మాకు సరిగ్గా లేరు, అందువల్ల మేము కొత్త క్యాండిడేట్ని అడిగాము. సరే వేరే వాళ్ళని ఇచ్చారు, ఇప్పుడు మిమ్మల్ని ప్రకటించారు, మాకు ఇబ్బంది లేదు అని చెప్తున్నారు. ఖచ్చితంగా మాకు జగనన్న సంక్షేమ పథకాలే మాకు ముందుండి నడిపిస్తాయని నేను అందరినీ కలుపుకొని పోయే వ్యక్తి. ఖచ్చితంగా నేను గంగాధర్ నెలలో ఎవరిని అడిగినా ఏ మనిషిని అడిగినా చెప్తారు నా గురించి. ఇలాగే నేను ఇక్కడ ఎలా ఉన్నానో సత్యవేళలో కూడా అందరినీ కలుపుకొని ఖచ్చితంగా వెళ్తాను. అనుబంధము నాకు ఒక రకంగా చెప్పాలంటే నేను 5th క్లాస్లో అనుకుంటాను అమ్మ అక్కడ ఫస్ట్ క్లినిక్ పెట్టారు సత్యవేళలో, టవర్ క్లాక్ ఎదురుగా రోడ్లో 1 year అక్కడ ప్రాక్టీస్ పెట్టారు, ఎంబీబీఎస్ అయిపోతాను. అక్కడ నుంచి మళ్ళీ గవర్నమెంట్ జాబ్ వచ్చి వేరే చోటుకి వెళ్ళారు. అక్కడ నేను 1 year ఉన్నాను. అలాగే నాకు గంగాధర్ నెల్లూరు నుంచి అక్కడ బంధుత్వాలు ఉన్నాయి. వారు కూడా నాకు అప్పుడే ఫోన్లు చేస్తున్నారు, అన్న మీరు మీకు ఇక్కడికి వస్తూ ఉన్నారు, ఖచ్చితంగా రండి మేము గెలిపిస్తామని. అలాగే నా ఫ్రెండ్స్కి చాలామంది ఉన్నారు అక్కడ, వాళ్ళందరూ కూడా నిన్న మొన్న ఇక్కడికి వచ్చి వెళ్ళారు. మేము ఉన్నాం నీకెందుకు, ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ బాగుంది, జగన్న ఇది బాగుంది కాబట్టి రా గెలిపిద్దాము అంటున్నారు. 84లో మనం తీసుకుంటే కాంగ్రెస్ కంటిన్యూగా ఉన్నారు. 2014లో టీడీపీ వచ్చారు. ఇక్కడ ఉప సభాపతిగా కూడా ఉన్నారు. అంటే ఈ యొక్క ఎక్స్పీరియన్స్ మీకు దీంట్లో ఏమైనా ఉపయోగపడుతుంది అనుకుంటారు? ఖచ్చితంగా ఉంటుంది. అంటే అమ్మ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఉపసభాపతిగా ఉన్నారు, ఇంకా చంద్రబాబు నాయుడు పీరియడ్లో కాదు. అప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితులు, స్టేట్ విడిపోవటం వల్ల ఇంకా కాంగ్రెస్ లేదు అన్నప్పుడే ఏదో వేరే కారణాల వల్ల ఇటు రావాల్సి వచ్చిందే. కానీ ఆమె ఫస్ట్ నుంచి కాంగ్రెస్ అభిమాని. రాజశేఖర రెడ్డి ఇక్కడ ఈమె ఎంబీబీఎస్ చేయటప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇక్కడే పరిచయం అమ్మకి, వాళ్ళు హౌస్ సర్జన్ చేస్తున్నారంట మాకు చెప్పేవాళ్ళు. కాబట్టి రాజశేఖర రెడ్డి కుటుంబంతోనే ఎక్కువ అనుబంధం అమ్మకు కూడా. ఇది అప్పుడు పరిస్థితులను బట్టి పోవటమే జరిగింది, కానీ తెలుగుదేశంకి ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతోనే అమ్మకి అనుబంధం ఎక్కువ. పార్టీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిని తన ద్వారానే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి పెద్దిరెడ్డి ద్వారా వీళ్ళిద్దరి కమ్యూనికేషన్ చేసుకొని కూడా సత్యవేడులో దిగ్విజయంగా కూడా తాను రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధిస్తానని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తను వెళ్ళిన తరువాత ఎటువంటి కార్యక్రమాలు చేపడతాను, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాము అనేటువంటిది మరొక ఇంటర్వ్యూలో కూడా తప్పకుండా నేను చేస్తాను, ఆ అభివృద్ధి చేత నా వలన అవుతుందనేటువంటిది రాజేష్ గారు తమ యొక్క ధీమాను వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ లోకేష్తో జేజీరామ్, స్వతంత్ర టీవీ, తిరుపతి.